సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే దర్శకులకు సగం పని తేలికైపోతుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ముందస్తు కష్టాలు పెద్దగా ఏముండవు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మహేష్ సినిమాకు పిచ్చ క్రేజ్ ఉండటంతో సూపర్ స్టార్తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కట్టేస్తుంటారు. ప్రస్తుతం మురుగుదాస్తో సినిమా చేస్తున్న మహేష్ బాబు తర్వాత కొరటాలతోనే ఒక సినిమా చేయబోతున్నాడని సంగతి తెలిసిందే. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ కావడంతో ఇంకా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ మూవీ కోసం కొరటాలకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్పై ఇప్పుడు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. మహేష్ సినిమాకి పారితోషికం రూపంలో కొరటాలకు ఓవర్సీస్ హక్కులు అందనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కొరటాలకు జాక్పాట్ దక్కినట్టే అని చెప్పుకోవాలి. శ్రీమంతుడు మూవీ ఈ ఏరియాలో $2.89 మిలియన్ వసూలు చేసింది. మరి మన కరెన్సీలో ఇది 19 కోట్లకు సమానము. బ్రహ్మోత్సవం నిరుత్సాహపరిచిన 2017 సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయి 2018 స్టార్టింగ్లో విడుదలకు ఛాన్స్ ఉండే ఈ సినిమా బిజినెస్పై ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కనీసం 17 కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ రూపంలో కొరటాలకు ముడతాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.